హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 37. ఇక మూవీ అయిపోయాక తనని తీసుకొని బయటికి వెళ్ళాడు అర్జున్. ఇక డిన్నర్ తినేసిన తర్వాత అప్పుడు అర్ధరాత్రి అవుతూ ఉండగా ఇంటికి రీచ్ అయ్యారు. వెళ్ళిన వాళ్ళ కోసమే పడిగాపులు కాస్తూ నక్కలాగా దాక్కుని చూస్తూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక సింధుకి అప్పటికే బాగా నిద్ర ముంచుకొని రావటంతో అర్జున్ భార్యని రెండు చేతుల్లోకి ఎత్తుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. అచ్చు, నన్ను అడవగలను అంది సింధు ముద్దుగా. ఏంటి మేడం, కొత్తగా ముద్దు పేర్లు కూడా పెడుతున్నారు? అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. అంటే ముద్దొచ్చాడు మా ఆయన, అందుకే అంది ముద్దుగా. అవునా అంటూ నవ్వుతూ తన చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు. ఆ మాటకి అర్జున్ చేతిలో ఉన్న సింధు సిగ్గుపడుతూ భర్త గుండెల మీద బాదుతూ ఉంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న జగదీశ్వరీ దేవికి ఒళ్ళు మండిపోతుంది. అసలు వీళ్ళు మొన్న మొన్నే కదా కలిశారు, అప్పుడే ఇంత స్ట్రాంగ్ రిలేషన్ ఎలా వచ్చేసింది వీళ్ళ మధ్య? లేదు, ఎలాగైనా దీన్ని పటాపంచలు చేయాలి, లేదంటే ఎంతో కాలం పట్టదు నా నిజస్వరూపం ఇది అర్జున్ ముందు బయట పెట్టడానికి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక అర్జున్ సింధు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి జగదీశ్వరీదేవి ఏదో ప్లాన్ వేసినట్టు తన అన్నకి ఫోన్ చేసింది. అదే స్పందన వాళ్ళ ఫాదర్. కొంచెం సేపు అతనితో మాట్లాడిన తర్వాత అప్పుడు కాల్ కట్ చేసి, సింధు, ఈ దెబ్బ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. ఈ దెబ్బతో నువ్వు అందరి ముందు నవ్వుల పాలవ్వడం తప్పితే ఇంకేమీ లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక్కడ రూంలోకి రాగానే భార్యని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు అర్జున్. ఇప్పటి వరకు బాగా అలసిపోయాం కదా, మళ్ళీ రేపు ఉదయమే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అచ్చు, ఇంకా పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది అంది సింధు. అంత సీన్ లేదు, నీకు నాకు నిద్ర లేకపోయినా కూడా ఏమీ కాదు, నువ్వు పగలు కావాలంటే పడుకో, అమ్మ ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి, అంతేకాని ఇప్పుడు నా మెయిల్కి గండి కొట్టుకో అన్నాడు అర్జున్ భార్య వైపు ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకపోతే ఎలా సార్? ఓయ్, మొన్న మొన్న గ్యాప్ ఇచ్చాను కదా 5 days, మళ్ళీ కష్టమే అన్నాడు అర్జున్. పోవచ్చు అంటూ భర్తని దూరం తోసి మంచం దిగిపోయింది సింధు. అబ్బా సింధు, ఇంకొక గంట తర్వాత అయినా నువ్వు నాకు దొరుకుతావు. అసలు ఈ గంట ఎందుకు వేస్ట్ చేయడం చెప్పు? వీటిని అమృత గడియలు అంటారు మేడం. ఇవి మళ్ళీ మళ్ళీ రావు. మళ్ళీ రేపు రాత్రి వరకు వెయిట్ చేయాలి పాప, అంత ఓపిక నాట్లేదు అన్నాడు అర్జున్. అర్జున్ వైపు చూడలేక సిగ్గుతో నీళ్ళ చూపులు చూస్తూ ఉంది సింధు. కొంచెం సేపు భార్యతో మాట్లాడుతూ మొత్తానికి తనని పట్టుకొని తన పని మొదలు పెట్టేశాడు అర్జున్. మొదట ఒక 2 నిమిషాలు గింజుకున్నా పూర్తిగా భర్త మాయలోకి పడిపోయి తనని గుండెలకి హత్తుకొని అతడి ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది సింధు. అలా ఎప్పుడో అలసిన దేహాలతో ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా పడుకున్నారు. ముందు ముందు రాబోయే ప్రమాదాన్ని గ్రహించలేక నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేవాలి అని లేకపోయినా కూడా మళ్ళీ బలవంతంగా లేచి కూర్చొని భర్త వైపు సీరియస్గా చూసింది. ఆదమరిచి నిద్రపోతున్న భర్త వైపు చూస్తూ ఇప్పటి వరకు నన్ను పడుకోనివ్వకుండా చేసి ఇప్పుడు అతను మాత్రం ఎలా పడుకుంటున్నాడో గురక పెట్టి మరి అనుకుంటూ ముద్దుగా భర్తని తిట్టుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. జగదీశ్వరీదేవి కనిపించడంతో, గుడ్ మార్నింగ్ అత్తయ్య, ఏంటి ఈరోజు త్వరగా లేచారనుకుంటా, కానీ మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయేంటి? అంటే నా ఉద్దేశం, మావయ్య ఊర్లో లేరు కదా, మరి కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? ఓహో, మేము బయటికి వెళ్ళి వచ్చే వరకు కాపలా కాస్తూ ఉన్నారా? అయినా మీ అబ్బాయి చాలా రొమాంటిక్ అత్తయ్య, అసలు నన్ను వదిలి క్షణం కూడా ఉండడు తెలుసా అంటూ అత్తగారి అసూయని ఇంకొంచెం పెంచేసి
కిచెన్లోకి వెళ్ళింది కాఫీ ప్రిపేర్ చేయడం కోసం. ఇక 3 కప్పుల్లో కాఫీ వేసి, ఒకటి అత్తగారి చేతికి ఇచ్చి, 2 కాఫీ కప్స్ పట్టుకొని పైకి వెళ్ళింది. అప్పుడే నిద్ర లేచిన అర్జున్ ఆహా! అనుకుంటూ భార్య చేతిలోని కాఫీ కప్ అందుకొని ఒక సిప్ చేసి, ఆహా! సింధు, నీ కాఫీ కోసమైనా లేవాలి అనిపిస్తుంది అన్నాడు అర్జున్. ఆ మాటకి సింధు నవ్వుతూ భర్త వైపు చూస్తూ, ఫాస్ట్‌గా స్నానం చేసి రండి శ్రీవారు. నేను ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. సరే, లంచ్‌కి ఇంటికి వచ్చేస్తాను కాబట్టి ఎక్కువ శ్రమ పడిపోకు. ఇప్పుడే లంచ్ పట్టుకెళ్ళను అన్నాడు అర్జున్. అలాగే సార్ అంటూ భర్త చేతుల్లో నుంచి కాఫీ కప్ తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది సింధు. నవ్వుకుంటూ భార్య వైపు చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక కిందకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఇంకొక వైపు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది. అర్జున్ స్నానం చేసి కిందకి వచ్చేసరికి వేడి వేడిగా గుమగుమలాడే టిఫిన్ భర్త చేతిలో పెడుతూ ఉంది సింధు. టిఫిన్ స్మెల్కే మొత్తం ఒకసారి గుండెల నిండా పీల్చుకొని మొత్తాన్ని ఒకసారి ఆస్వాదించి తినడం మొదలు పెడతాడు. జగదీశ్వరీదేవికి అర్జున్ సింధు అలా ఉండడం అసలు ఏమాత్రం నచ్చడం లేదు. అది ఆమెకి అస్సలు మింగుడు పడటం లేదు. అయినా ఈ పాటికి వీడికి ఫోన్ రావాలి కదా, ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఉండగానే అర్జున్ మొబైల్ మోగింది. అది ఛార్జింగ్లో ఉండటంతో సింధు ఫోన్ దగ్గరికి వచ్చి, అర్జున్ గారు, మీరా వదిన ఫోన్ చేస్తుంది అంది సింధు. లిఫ్ట్ చేసి మాట్లాడు అన్నాడు అర్జున్ టిఫిన్ తింటూనే. హలో మీరా వదిన, గుడ్ మార్నింగ్ అంది సింధు నవ్వుతూ. మీరా, ఒకసారి ఫోన్ అర్జెంటుగా అర్జున్కి ఇవ్వరా అంది మీరా కంగారుగా. వదినా, ఏమైంది అంది సింధు భయంగా. ముందు ఇవ్వు సింధు అంటూ చెప్పడంతో గబగబా అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్ గారు, మీరా వదిన కంగారుగా మాట్లాడుతుంది, ఒకసారి చూడండి అంటూ చెప్పడంతో, హలో మీరా, ఏమైంది అడిగాడు అర్జున్. అర్జున్, వెంటనే టీవీ ఆన్ చేయి అంటూ చెప్పడంతో టీవీ ఆన్ చేశాడు అర్జున్. టీవీలో వస్తున్న న్యూస్ చూసిన అర్జున్ సింధు కూడా ఒక్కసారిగా షాక్ అయితే, జగదీశ్వరీదేవి మాత్రం చిన్నగా నవ్వుకొని, ఇప్పుడు చూస్తా ఎలా తప్పించుకుంటావో అనుకుంటూ కసిగా కోడలి వైపు చూసింది జగదీశ్వరీదేవి. అప్పటికే టీవీలో డిబేట్ స్టార్ట్ అయిపోయింది. అర్జున్ ఫేమ్ ఇంకా డబ్బు కోసమే సింధు కావాలని అర్జున్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది అన్న వార్త మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా హల్చల్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అలా ఉండిపోయింది సింధు. అర్జున్ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ సింధు ఒక బొమ్మలా ఉండిపోవటంతో, సింధు అంటూ భయంగా తనని కదిలించాడు అర్జున్. అర్జున్, అసలేం జరుగుతుంది అడిగింది సింధు భయంగా. నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను కదా అన్నాడు అర్జున్ భార్యని ఓదార్చే ప్రయత్నం చేస్తూ. అసలేంటి అర్జున్, నేను డబ్బు కోసం నేను ట్రాప్ చేశానా? అప్పటికి సింధు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంది సింధు. సింధు కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉంటే ప్రాణం పోతుంది అర్జున్కి. అప్పుడే అక్కడికి వచ్చాడు రిషి. రేయ్, అసలేం జరుగుతుంది? సడన్గా ఇలాంటి న్యూస్ ఏంట్రా అడిగాడు అర్జున్ ఫ్రెండ్ వైపు చూస్తూ. అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నైట్కి నైట్ ఇలాంటి ఒక పుకారు రావడమే కాకుండా అది అందరిలో హల్చల్ చేస్తుంది అన్నాడు రిషి. సింధుకి మాత్రం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. సింధు, సింధు అంటూ అర్జున్ తనని కదిపేసరికి ఉలిక్కిపడి భర్త వైపు చూసింది. ఏడవకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా అన్నాడు అర్జున్ భార్య కన్నీళ్లు తుడుస్తూ. అర్జున్ అంటూ భర్తని హక్ చేసుకొని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది సింధు. జగదీశ్వరీదేవికి ఒళ్ళు మండిపోతుంది. కళ్ళల్లో లేని కన్నీళ్ళని
అద్దెకి తెచ్చుకుంటూ, అయ్యో! ఇంతలాగా ఎలా అయింది? పాపిష్టి వాళ్ళు. ఎవరికి ఏమంత అవసరం వచ్చింది? బంగారం లాంటి నా కోడలి మీద నిందలు వేయడానికి? అంటూ ఎక్కడలేని బాధ మొత్తాన్ని చూపిస్తూ ఉంది. అమ్మ కంట్రోల్ అవ్వు అంటూ తల్లికి చెప్తూ రిషి వైపు చూస్తూ, రిషి ముందు ఆ న్యూస్ ఎలా బయటికి వచ్చిందో కనుక్కో అండ్ కార్తిక్కి చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయి అర్జెంటుగా అంటూ భార్యని తీసుకొని పైకి వెళ్ళాడు అర్జున్. సింధు ఒక బొమ్మలా అలా ఉండిపోయిందే తప్ప నోరు తెరిచి మాట్లాడటం లేదు. భార్య చేతిలో ఒక డ్రెస్ పెడుతూ, ఈ బట్టలేసుకొని కిందకి రా, నేను కిందే ఉంటాను ఫాస్ట్గా. ముందు ఈ కన్నీళ్ళు ఆపు. ఏది ఏమైనా నేను నీతో ఉంటాను కదా, మరి ఎందుకివి? నేనున్నప్పుడు కూడా వీటి అవసరం నీకుంది అని నువ్వు అనుకుంటున్నావా? అడిగాడు అర్జున్ భార్య కన్నీళ్లు తుడుస్తూ. అర్జున్ గట్టిగా హక్ చేసుకొని ఉండిపోయింది సింధు. అర్జున్ కూడా భార్యని గుండెలకి హత్తుకొని, ఇదిగో ఏమీ కాదు, నన్ను నమ్ము బంగారం, నీ అజ్జు మీద నమ్మకం ఉంచు. సాయంత్రానికల్లా ఇష్యూ క్లియర్ అవ్వకపోతే అప్పుడు నువ్వే నన్ను అడుగు, సరేనా? అంటూ భార్య నుదుటున ముద్దు పెట్టుకొని, ఇదిగో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం, నువ్వు ఇలాగే ఉంటే అస్సలు బాగోదు, టీవీలో కూడా ఇలాగే కనిపిస్తావు. మళ్ళీ అటునుంచి వచ్చిన తర్వాత అర్జున్ నేను మళ్ళీ టీవీలో ఇలా ఉన్నానేంటి అని ఏడుస్తావు. కాబట్టి అందంగా రెడీ అవ్వు, సరేనా? అంటూ మరొకసారి తన నుదుటిన ముద్దాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.